నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అఖండ 2 బ్రేక్ పడింది దానికి. సో దీనికి సంబంధించి ఇంతకు ముందు 14 రీల్స్ ఏవైతే ఉన్నాయో, 14 రీల్స్ ప్లస్ ఇది చాలా మూవీస్ ని రిలీజ్ చేసింది. అందులో అన్ని పెద్ద మూవీస్ కూడా ఉన్నాయి. బట్ అఖండ 2ని ఎందుకు, ఏ రీజన్ తోన దానికి బ్రేక్ వేశారు అన్నది ఒక రీజన్ ఉంది అనేది కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఎమోషనల్ టచ్ ఉండడం వలన, డివోషనల్ గాను. సో ఇదేమైనా పాయింట్ అయి ఉంటుందా అన్న కోణం కూడా వినిపిస్తుంది. మీరేమో అదే ఎటు చెప్పలేకపోతున్నాం అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 14 రీల్స్ ప్లస్ అనే పేరుతోటి గతంలో వాళ్ళు సర్కార్ వారి పాట తీశారు మహేష్ బాబుతో 22లో. ఈ రోజు వాళ్ళు అప్పుడెందుకు ఆపలేదు, ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఎందుకు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అంటే అఖండ 2 అనేది ఇంటర్నేషనల్ గా అది ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ మూవీ దాని మీద చాలా హైప్ వచ్చింది. 200 కోట్ల బడ్జెట్. వాళ్ళు ఎందుకు ఒక రోజు ఆగలేదు? ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద కోర్టు తేల్చుకోవచ్చు కదా. ఒక అగ్రిమెంట్ రాయించుకుని కోర్టు వరకు వెళ్లకుండా దాన్ని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి స్టే తీసుకొచ్చి అవసరం ఉందా అంటే ఇక్కడ 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి, తెలుగు ఇండస్ట్రీ మీద కుట్ర. 2, వీళ్ళ ఎందుకు అంటే సినిమా అనేది ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే తమిళనాడులో ఇవాళ మీరు కనుక చూసుకుంటే తమిళనాడులో ఇవాళ తిరుపురకుండ్రం అని ఉంది. అక్కడ హిందువులకు సంబంధించి మురుగన్ ఆలయం ఉంటుంది. అంటే మొట్టమొదటి మురుగన్ ఆలయం అది. అక్కడ హిందూ ముస్లింల మధ్య వివాదం అంటే నడుస్తోంది. దానికి డిఎంకే ముస్లింస్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ దేవాదాయ శాఖ కూడా ముస్లింస్ వైపే ఉంది. కాబట్టి అంటే మీరు అన్నచ్చేయండి దానికి దీనికి సంబంధం ఏముందండి అని. అవును, చెప్పలేము. ఎక్కడ దేనికి ఎట్లా కనెక్షన్ వస్తుందో ఎవరు చెప్పలేరు. ఇవాళ ఇదివరకు లేని విధంగా ఇప్పుడు హిందువుల్లో ఒక ఐక్యత వచ్చింది. తర్వాత హిందూ పురాణాలు, ఇతిహాసాల మీద ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. సో ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించాలని చెప్తున్నా. 100% అదే కరెక్ట్ అని కాదు కానీ బట్ అది కూడా ఉండొచ్చు, ఒక సందేహం అది కూడా ఉండొచ్చు. అంటే ఒక నెగిటివిటీ, మీకు హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువుల మనోభావాలు మీకు అక్కర్లా. ఇవాళ తమిళనాడులో డిఎంకేని ఓడించాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. ఎందుకంటే అతను చేసే వ్యాఖ్యలు కావచ్చు, ఈవెన్ అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు సనాతన ధర్మం మీద. నేను అనేది ఏంటంటే మీరు ఒక మతాన్ని ఒప్పుకుంటూ ఇంకొక మతం మీద మీరు ఎందుకు వ్యాఖ్యలు చేస్తారు? అంటే సమానంగా మీరు గౌరవం ఇవ్వాలి కదా ఎవరైనా కూడా. సో ఇవాళ అసలు ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మీద ఎందుకు ఈ రోజు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు? సరే 70 కోట్లు అంటున్నారు, 28 కోట్లు ఒకళ్ళకి, 70 మిగతాదంతా కూడా దానికి ఇవ్వాలి అని. సో దీని మీద రాత్రి 12 వరకు చర్చలు నడిచాక ఎందుకు వీళ్ళు ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు? లాస్ట్ మినిట్ లో ఎందుకు బాలకృష్ణ దగ్గరికి వెళ్ళారు? ముందే ఎందుకు చెప్పలేదు? బాలకృష్ణకి ఏమి చెప్పలేదు కదా. లాస్ట్ మినిట్ లో మీరు వెళ్ళాక ఆయన నాకు చెప్పొద్దు అని అంటాడు. నిజమే, మరి సినిమా ఆపేస్తే మరి ఏం చేస్తాడు ఆయన? మీరు ముందు నుంచి అంత బాగానే ఉంది, సజావుగా ఉందని చెప్పి ఇవాళ సర్టిఫికెట్ రావాలి అంటే, ఎన్ఓసి రావాలంటే ఊరికే రాదు కదా. మీరు అవన్నీ క్లియర్ లేకుండా మీరు ఎందుకు అబద్ధం చెప్పారు బాలకృష్ణ గారు? ఇప్పుడు బాలకృష్ణ గారిని ఏమంటున్నారు? మీకు 2 ముఖ్యమంత్రులు మీ చేతుల్లో ఉన్నారు, మీరేమి చేసుకోలేదంటే ఆయనకేంటి సంబంధం? అదే అసలు ఒకటండి, ఇప్పుడు ఆయన సినిమా యాక్టర్ గా ఈ సినిమాని చూడాలంతే తప్ప ఆయన ఒక పొలిటీషియన్ గా ఈ సినిమాని చూడేవాడు. రెండోది, మా బావ ముఖ్యమంత్రి కాబట్టి నేను మీకు సాల్వ్ చేస్తాను ఎందుకు చెప్తాడు ఆయన? అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి అసలు ఆయన పద్ధతి లేదు, వాళ్ళు ఆయన దగ్గర లేదు, రాదు కూడా, అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒక రాజకీయంగా అడ్డు పెట్టుకుని ఒక సమస్యను సాల్వ్ చేసుకోవటం అనేది చాలా తప్పు కదా. అవును, వాళ్ళెవరో చేసిన తప్పుకి ఈయన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది అసలు వినటానికే బాగుందా? రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడుగుతారు? అసలు అది చేయకూడదు. ఇవాళ ఒకళ్ళకి చేస్తే రేపు ఇంకొకళ్ళు వస్తారు కదా. సో ఒక ఏమనాలి, చెడ్డదారికి మార్గం చూపినట్టేగా. ఇప్పుడు ఈ రోజు ఏదైతే మనం వ్యతిరేకిస్తున్నామో జగన్మోహన్ రెడ్డి విషయంలో, మరి దాన్ని మీరు బాలకృష్ణని చేయమని అడుగుతారా? తప్పు కదా. అవును, నేను అంటున్నది అది. ఇవాళ బాలకృష్ణ ఏదైతే స్టాండ్ మీద ఉన్నారో అది కరెక్ట్ స్టాండ్, 100% ఆయన అది కరెక్ట్ స్టాండ్ అని నేను అంటా. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్స్ మీద కోపడ్డారంటే ఫ్యాన్స్ కోసం కోపడ్డాడు.
ఆయన అన్నాడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారని. అవును. ఇవాళ అంతర్జాతీయంగా ఒక సినిమా రిలీజ్ కావాల్సిన ఒక పాన్ ఇండియా ఆగిపోయిందంటే 10,000 ఇది మొత్తం. తర్వాత 1600 ఇవాళ వేరే ముందు రోజు అవును. ఫస్ట్ రోజే 1600 ఏమంటారు ప్రీమియర్స్ Bookings. పడాలి. అలాంటిది మీరు ఆపేశారంటే ప్రొడ్యూసర్స్ తప్పు కదా. ఈవెన్ అదే కదా. ఈ రోజుది కూడా తప్పేనన్ను అడిగితే. అవును. ఈ రోజు వాళ్ళు కూడా బాలకృష్ణకి చెప్పాల్సింది. ఎందుకంటే బాలకృష్ణ చిన్న ఆయన మనిషి ఏం షో కాదు, పడే ముందు రిలీజ్ ముందు తెలియడం ఏంటి కావాలని మేడం? అసలు చేసినట్టుగా మనకు అర్థం అవుతుందండి. అర్థమవుతుంది. ఒక మరి ఇది హిందూ సినిమా కింద ఏమైనా భావించి కుట్ర చేశారనే కోణంలో చాలా మంది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారు ఎంటర్ అయ్యి దీని పూర్వాపరాలు ఏంటో తెలుసుకుని దీని మీద ఒక సామరస్యపూర్వకంగా దీనికి ఒక సాల్వేషన్ తీసుకొస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ఇవాళ సినిమా ఆగిపోవడం చాలా బాధాకరం. అవును. ఇంకొక మాట ఏమొస్తుందంటే పుష్ప రిలీజ్ అయ్యి 1 year అయింది, స్టాంపీడ్ జరిగి. సో డిసెంబర్ అనేది కలిసి రావట్లేదా తెలుగు చిత్ర పరిశ్రమకి, అదొకటి కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే అసలు తెలుగు చిత్ర పరిశ్రమ మీద వాళ్ళు అందరూ పడి ఏడుస్తున్నారు వీళ్ళు నెంబర్ 1 లో ఉన్నారని. సో ఆ ఏడుపు కూడా కొట్టింది. ఇలా రకరకాలుగా రకరకాలుగా comments వస్తుంది. దృష్టి రకరకాలు తగిలిందని వస్తాయి. కొంతమంది అదే. అంటూ ఉన్నారు. సో ఇలాగ సో డివోషనల్ ఏది టచ్ ఏమైనా ఉందని మీకు కొంతమంది గుర్తుందా గతంలో వరుసగా కమేడియన్స్ చనిపోయారు. అవును మేడం. అప్పుడు అంటే ఆకస్మికంగా 1 by 1 అప్పుడు ఏదో పూజలు చేశారన్నారు. అలాగా వీళ్ళు కూడా ఏమన్నా ఒక పూజలు చేసుకోవాలని అది కూడా నెటిజన్స్ అడుగుతున్నారు. అవును. అవును. సో అన్ని రకాలుగా ఆలోచించి సినిమా మరి ఇవాళ సాయంకాలానికైనా రిలీజ్ అయితే బాగుంటుందని అందరూ అంటున్నారండి. సో బాలకృష్ణ గారు కూడా అదే చెప్పారట, మీరు ఏం చేస్తారో తెలీదు సాయంకాలానికి రిలీజ్ చేయండి అని అన్నారట. మరి ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఈ సమస్యకి పరిష్కారం చూసుకుని వాళ్ళు ఏ రకంగా దీన్ని మరి రిలీజ్ చేస్తారో చూడాలి. అదే పాత సినిమాలకు కూడా కొంత అమౌంట్స్ ఇవ్వాల్సి ఉన్నాయి. అదే ఉన్నాయండి. మరి backlogs ఉన్నాయి నేను అని అంటున్నది చెప్పేసి. అదే కదా, సర్కార్ వారి పాట ఆపలేదు కదా, ఆ రోజు ఆపాలి కదా. అదే కదా. అది ఆపకుండా ఇవాళ బాలకృష్ణ గారి సినిమా ఎందుకు ఆపేస్తారు, అది కదా క్వశ్చన్. అవును. దట్టు పెద్ద మూవీ, ఫస్ట్ అది. టైం ప్రెస్టేజ్ ఇష్యూ, 200 కోట్ల బడ్జెట్ తోటి issue. ఇప్పుడు అంతా 120 కోట్లు అట్లా ఆగిపోయాయి కదా. అవును. రైట్ మ్యామ్. ఏదైనా పాపం ప్రేక్షకులందరూ కూడా మనం నిరాశతో కూడా ఉన్నారు. మంచి అప్డేట్ ఇస్తూ ఉన్నాము, మంచి ప్రమోషన్స్ జరిగినాయి. నిజంగానే రియల్లీ ఆయన కోపం రావడంలో అర్థం ఉంది అనేది అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంది. వాళ్ళు చేసింది ఒక 100% మిస్టేక్ అయితే ఉంది అనేది చూడాలి మరి ఫ్యాన్స్ ఎట్లాగా ఉంటుంది ఏంటి అనేది. మీరు అన్నట్టు ఈవినింగ్ కి రిలీజ్ అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అమ్మా.